మోత్కూరు మున్సిపాలిటీ గ్రామం ఇందిరానగర్. నా పేరు చిప్పలపల్లి రాజేందర్. నా కొడుకు చిప్పలపల్లి విద్యాసాగర్. ఆయన దైవ దర్శనానికి తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం పోయిండు. పోయిన పరిస్థితిలో ఆడ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఇద్దరు దుండగులు ఆయన బ్యాగ్ చూసి, ఆయన దగ్గర డబ్బులు చూసి ఎమ్మడబడి డబ్బుల కొరకు ఎమ్మడబడ్డారు. ఎమ్మడబడి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇద్దరు ఎమ్మడబడి పట్టుకొని, ఓడు ముందు నుంచి పట్టుకొని, ఓడు వెనక నుంచి పట్టుకొని సీజరింగ్ బ్లేడ్ తోటి గొంతు కోసేశారు. గొంతు కోసేసి డబ్బులు తీసుకొని గొంతు కోసేశారు. ఇంత దారుణంగా ఉంది ఈ తమిళనాడు పరిస్థితి. ఇప్పుడు మేము ఆడిపోతే ఎటువంటి రెస్పాండ్ కూడా అంత పట్టించుకోలేదు. అంత పెద్దగా రెస్పాండ్ కూడా లేదు. ఇంత ఘోరంగా ఉన్నటువంటి దాన్ని ఆయన చనిపోయిన నైట్ 1 గంటకి చనిపోతే మార్నింగ్ మున్సిపాలిటీ వచ్చేంత వరకు అక్కడ గిరిపదం చేసే వాళ్ళు కూడా, అక్కడ తిరిగే వాళ్ళు కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళకి తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. అది అప్పటికి బ్లడ్ మొత్తం చాలా పోయింది. అందుకే ఆయన రికవరీ కాలేకపోయింది. అందువల్ల ఇది పోలీసులు కనుక గంటకోసారి, అర్ధగంటకోసారి కనుక గుడి చుట్టూ పెట్రోలింగ్ చేసినట్టయితే వాళ్ళు ఎమ్మటే ఆయనను క్యాచ్ చేసేవాళ్ళు, ఎమ్మటే హాస్పిటల్లో జాయిన్ చేసేవాళ్ళు. అప్పుడు నా కొడుకు బతకడానికి అవకాశాలు మెండుగా ఉండేవి. అందువల్ల ఇది పోలీసు డ్యూటీ సరిగ్గా చేయలేకపోవడం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. అందువల్ల తమిళనాడు గవర్నమెంట్ కూడా దీన్ని పూర్తిగా పటిష్టంగా పట్టించుకొని మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము.